పెట్టుకొని నీ వాక్యమందు నీ మాట యందు ధ్యాస ఉంచే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ఆరాధనని సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. ఈ వాక్య భాగంలో నుండి మనం తీసుకునే మాట మేలు. ఏంటి? మేలుకి మేలుకి చాలా తేడా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో భార్య దొరికిన వానికి మేలు దొరికెను అను. అంటే ఇక్కడ మహాతీయుడైన జోఫర్ యోబుతో మాట్లాడుతున్నాడు. జోఫర్ ఎవరనుకున్నారు? ఈ మహాతీయుడైన జోఫర్ యోబు స్నేహితుడు. ఈ మహాతీయుడైన జోఫర్ ఎవరు? నా వైపు చూడండి, నాతో మీరు మాట్లాడండి. ఈ మహాతీయుడైన జోఫర్ ఎవరు? యోబు స్నేహితుడు. ఈ యోబు స్నేహితుడుగా ఉన్నాడు. అయితే వారు దేవుని నమ్ముకున్న వారే. జోఫర్ కూడా దేవుని నమ్ముకున్న వారే, యోబు దేవుని నమ్ముకున్న వారే. కానీ ఇక్కడ తేడా ఏంటంటే యోబుకేమో కష్టం వచ్చింది, శోధనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సర్వము కోల్పోయి ఉన్నాడు. అయితే మరి జోఫర్ దేవుని నమ్ముకోలేదా అంటే నమ్ముకున్నాడు, కానీ కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఏమీ కోల్పోలేదు. అయితే ఏమీ కోల్పోని వ్యక్తి, సర్వము కోల్పోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బాయి, నీలో ఏదో లోపం ఉంది, అందుకే నువ్వేదో తప్పు చేశావు, అందుకే దేవుడు నీకు శ్రమను పెట్టాడు అని జోఫర్ మాట్లాడుతూ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. దేవుని నమ్ముకున్న మనము మేలు పొందినా మనము మేలు పొందకపోయినా ఎదుటివారు కీడు అనుభవించేటప్పుడు, ఎదుటివారు శ్రమలో ఉన్నప్పుడు, ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు, ఎదుటివారు కోల్పోతున్నప్పుడు, ఎదుటివారు కన్నీటిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వారితో మాట్లాడవలసిన మాటలు ఏమై ఉంటాయి అంటే, బాయ్, దేవుడు ఈ స్థితిని నీకు ఇచ్చాడు, ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మరలా నీకు గొప్ప స్థితిని ఇవ్వగలడు అని వారిని కోల్పోయే మాటలు మాట్లాడాలి. కానీ అబ్బాయి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నీలో ఏదో లోపం ఉంది కాబట్టి నీకు ఈ శోధన వచ్చింది అని ఈ జోఫర్ మాట్లాడాడు. అలా అని తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు చేసావు అని తప్పు చేయలేదు అని చెప్పమనట్లేదు. తప్పు చేసిన వారి దగ్గరికి వెళ్ళి తప్పు చేసావు అని చెప్పడం న్యాయమే, కానీ యోబులో ఏ దోషము కనుగొనలేదు. హల్లెలూయా. యోబు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, సర్వము కోల్పోయిన భక్తిని విడిచిపెట్టలేదు, సర్వము కోల్పోయిన భార్య దూషించిన భార్య వదిలి
నేనే నీతో వాదించిన మేలు. ఇప్పుడు నీకు మేలు ఎందుకు కలగట్లేదు అంటే దేవుడు నీతో మాట్లాడట్లేదు కాబట్టి కలగట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు ఈ జోఫర్. కానీ వాస్తవంగా ఆ శ్రమను తీసుకొచ్చింది ఎవరో? ఆ శ్రమను తీసుకొచ్చింది ఎవరు? యోబుకి దేవుడే తీసుకొచ్చాడు. దేవుడు అనుమతిస్తేనే కదా. అంతకుముందు యోబుని అపవాది తాకగలిగాడా? దేవుడి దగ్గరికి అపవాది వచ్చి, సాతాను గాడు వచ్చి, ఇదిగో ఆ నీతిపరుడైన యోబు ఉన్నాడు కదా, అతను కంచె వేసావు, కంచె యెహోవా కంచె వేస్తే ఏ దుష్ట శక్తులు మన కుటుంబాలను తాకవు. ఆమేన్. యెహోవా కంచె వేస్తే ఏ దుష్ట శక్తులు మనలను తాకవు. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు కాబట్టి అపవాది తాకలేక దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో సమస్తమును సమృద్ధిగా ఇచ్చావు కదా, అందుకని ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి తీసి చూడు, మొత్తం తీసేసి చూడు, ఖచ్చితంగా నేను దూషిస్తాడు. కానీ దేవుడు పెట్టిన పరీక్షలో యోబు సొంత భార్య విడిచిపెట్టేసింది, యోబు సొంత పరివారం విడిచిపెట్టాడు, సొంత కుమారులు చనిపోయారు, సిరి సంపదలు పోయాయి, ఆరోగ్యం పోయింది, అందము పోయింది, పలుకుబడి పోయింది, గౌరవం పోయింది, అన్నీ కోల్పోయాడు. కానీ యోబు మాత్రం దేవుని మాత్రం కోల్పోవాలా? హల్లెలూయా. ఏం కోల్పోలేదు? దేవుని మాత్రం కోల్పోలేదు. ఈ రోజు మనం సిరి సంపదలు పొందుకోవడానికి దేవుని కోల్పోతూ ఉన్నాం, అందాన్ని పొందుకోవడానికి దేవుని కోల్పోతూ ఉన్నాం, కడుపు నింపుకోవడానికి దేవుని కోల్పోతూ ఉన్నాం, చక్కగా పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి దేవుని కోల్పోతున్నాం, మంచి పేరు కావాలి అని అంటే దేవుని కోల్పోతున్నాం, సంతోషం కొరకు దేవుని కోల్పోతూ ఉన్నాం. జాగ్రత్త. మనం దేవుని వెంబడిస్తే అవన్నీ మన ముందు ఆవరించబడి ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యోబు ఏ దోషం చేయాలి? ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు అన్నాడు కదా, అబ్బాయి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలి. హల్లెలూయా. ఆ నిర్దిష్టమైన భక్తి మనలో ఉండాలి. భక్తిలో సరైన భక్తి శక్తి మనలో లేకపోతే చెప్పినా బయట చెప్పినా ఇది నిజమేనేమో అని వేరే ఆలోచనలోనికి మనం వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా నీ భక్తి విధానం దేవుడు నీకు తెలియజేస్తాడు, వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే మాట, ఆయన మాట్లాడితే మనకి ఏం కలిగింది? ప్రభువా నీవు నాతో మాట్లాడండి, అప్పుడు నాకు ఖచ్చితంగా మేలు కలిగింది. నీ మాటలో గొప్ప శక్తి ఉంది, నీ మాటలో గొప్ప ప్రభావం ఉంది. నీ మాట విని రోగాలు దూరమైపోతున్నాయి, నీ మాట వినగానే దురాత్మ శక్తులు పారిపోతున్నాయి, నీ మాట వినగానే అల్లాడి సముద్రపు అలలు సైతము నిమ్మలపరచబడుతున్నాయి, నీ మాట వినగానే చనిపోయిన వారు లేపబడుతున్నారు, నీ మాట వినగానే పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. నీ మాటే గొప్ప శక్తి, నీ మాటే మాకు మేలు. హల్లెలూయా. ఆయన మాట కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారికి ఖచ్చితంగా మేలు కలిగింది. ఇర్మీయా గ్రంథంలోనికి రండి. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనం. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. చాలు. ఈ మాట వింటే ఎంత ఆనందం కలిగిందో. 40వ వచనం కూడా, నేను వారికి మేలు చేయుట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. నిత్యమైన నిబంధనను చేయుచున్నాడు దేవుడు. ఇప్పుడు మనం అందరం ఎవరమైపోయాం? ఒకసారి నా వైపు చూడండి, బైబిల్ వైపు చూసే వాళ్ళందరూ కూడా రాసుకుంటే రాసుకోండి, లేకపోతే ఖచ్చితంగా నా వైపు చూడండి. నిత్యమైన నిబంధన. ఇప్పుడు మనమందరం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నిబంధన చిహ్నమైపోయాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిత్యమైన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, నేను వారికి మేలు చేయటం మానకుండా ఉన్నట్లు ఖచ్చితంగా నిబంధన చేస్తాను, వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించు. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టకుండా దేవుడు అన్నారు కదా, వారి హృదయములు
మేలు చేయడం నీ చేతనైనప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మేలు చేయాలి. మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? మనం ఏముండాలి? మనలో మన హృదయంలో భక్తి పుట్టింపబడాలి. దేవుడు మనలో భక్తి పుట్టిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని కాపాడుకునే వారముగా ఉండాలి. పిల్లలు పుట్టితే సరిపోతుందా? పిల్లలు పుట్టారని సంతోషిస్తే సరిపోద్దా? వారికి అర్థదా ముచ్చదా అన్నీ ఉంటాయి. ఎంత మురుసుకుంటామో అంత చాకరీ ఉంటుంది. అవునా కదా? పిల్లలు పుట్టిన వాళ్ళకి, పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని అడగండి, పడేస్తారంతే. ఎంత మురుసుకుంటామో, కానీ ఆ భక్తిని పిల్లలను కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడతాం మనం చెప్పండి. వాళ్ళకి చిన్న పువ్వు వచ్చినా కానీ ఎంత జాగ్రత్త పడతాం. ఒక దగ్గు వచ్చిన జలుబు వచ్చిన పిల్లలు మనం ఎలా కాపాడుకుంటాం? ఆ విధంగా భక్తిని నువ్వు కాపాడుకోవాలి. భక్తిని మనము కాపాడుకోవాలి. ఎప్పుడైతే భక్తిని మనం కాపాడుకుంటామో అప్పుడు దేవుడు నిత్య నిబంధనను మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఏంటి ఆ నిత్య నిబంధన అంటే? నేను వారికి మేలు చేయకుండా మానను. హల్లెలూయా. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు కదా 41వ వచనంలో, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించు. దేవుడు మనకు మేలు చేసేటప్పుడు ఎలాంటి హృదయంతో చేస్తున్నాడంట? చాలా సంతోషం, ఆనందిస్తున్నాడంట. నా కుమారుడు, నా కుమార్తె ఈ మేలు పొందుకుంటే సంతోషిస్తుంది అని దేవుడు ఆనందించుచున్నాను. ఈ మాట చాలా అద్భుతంగా ఉంటది. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ యెహోవాను ఆరాధించవలెను అని ఉంటది కదా. దేవుని ఆరాధించాలి. మళ్ళీ ద్వితీయోపదేశ కాలంలో పూర్ణ ఆత్మతోను పూర్ణ బలంతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకంతోను ఆయనను సేవించాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ చదువుతున్న లేఖనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా ఉందంటే చూడండి, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ హృదయంతో అంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటుతాను. హల్లెలూయా. మనుషులు నాటింది పురుగులు పట్టొచ్చేమో గాని, చెదలు పట్టొచ్చేమో గాని, గాలి వానము కొట్టుకుపోవచ్చేమో గాని, లేకపోతే మనుషులు నాటింది ఒకవేళ పండకపోవచ్చేమో, సంతృప్తినివ్వకపోవచ్చేమో కానీ దేవుడైన యెహోవా నాటిన మొక్క ఎలా ఉంటది చెప్పండి మీరు? దేవుడైన యెహోవా నాటిన మనిషి ఎలా ఉంటాడు చెప్పండి? నిత్యము చిగురించే వారిగానే, నిత్యము ఫలించే వారిగానే ఉంటారు, నిత్యము సంతోషించే వారిగానే ఉంటారు. హల్లెలూయా. ఇంకా మనం చదివినట్లయితే కీర్తన గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును. చాలు. ఎందుకని? మేలు చేసే దేవుడే నాకు ఆధారం కాబట్టి నేను చక్కగా పండుకుంటాను, చక్కగా మేలు పొందుతాను. మేలు చేసే దేవుడు ఉంటే మరి ఇంకా నిద్రపోవడం అంటే లేదు. ఆయన నాకు ఆధారం, శత్రువుగా కాపాడేవాడు ఆయన. నాకున్న ఆధారం నా డబ్బు కాదు, నాకున్న ఆధారం నా ఘనత కాదు, నాకున్న ఆధారం నాకున్న పదవులు కాదు. నాకున్న ఆధారం ఏంటి అని అంటే దావీదు భక్తుడిగా మాట్లాడుతున్నాడు కదా, యెహోవాయే నాకు ఆధారం. నేను నమ్ముకున్న నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము ఆయనే. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని అంటాడు ఆయన. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకుంటే చాలు. అందుకని నిత్యము మేలు చేసేది, చక్కగా పండుకుంటాను. రోజు రాత్రి ఇలానే ఈ గడిచిన వారంలోనే ఒక రాత్రి చక్కగా బస్సులో అందరూ పడుకొని వెళ్తున్నారు. మధ్యరేత్రి కాడ ఏమైందో ఏంటో తెలియదు కానీ అంతా వాళ్ళు పడుకున్నారు, మేల్కొన్నారా? కానీ యెహోవాను ఆధారం చేసుకున్న మనము పని మరలా నేను అనుకుంటాను
ఆధారం. హల్లెలూయా. ఇంకా చూడండి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలోని 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి భయభక్తులు గల వారి నిమిత్తము, ఎవరు భయభక్తులు గల వారి నిమిత్తము. రెండు నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం. భయభక్తులు గల వారి నిమిత్తము, ఆశ్రయించిన వారి నిమిత్తం. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము, యెహోవాను ఆశ్రయించిన వారి నిమిత్తం. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఏం చేశాడు? మేలు సిద్ధపరిచాడు. ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఆయన మేలును సిద్ధపరిచాడు. ఎవరికి ఇస్తాడు ఆ సిద్ధపరిచిన మేలును? భయభక్తులు కలిగిన వారి నిమిత్తమై. అది ఎవరైతే భయముతో కూడిన, ఎవరైతే భయభక్తులు గలవారు, భయభక్తులు కలిగి ఉంటారో, భయముతో కూడిన భక్తి కలిగి ఉంటారో వారికి ఆయన మేలు సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపరిచి ఉంచిన మేలు చాలా గొప్పదంట. హల్లెలూయా. ఎలాంటిదంటే అది గొప్పది. ఇప్పుడు మనం గొప్ప మేలు పొందుకోవట్లేదంటే నిజాయితీగా ఒప్పుకుందామా? కలిగిలేమనా? ఇంకా కలిగిలేమని. హల్లెలూయా. ఎప్పటి నుంచైనా కలిగి ఉంటే ఆయన సిద్ధపరిచిన మేలు మన ముందు చాలా గొప్ప మేలు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీకు ఈ రోజు చాలా అద్భుతమైన వంటలు సిద్ధపరిచి ఎక్సలెంట్ గా ఉంటాయి. వంటలు అని అంటే ఎట్లా ఉంటే ఏం చేస్తున్నారు? పూజలు అయిపోయినాయా? దేవుడు సిద్ధపరిచేశాడు కూడా. హల్లెలూయా. సిద్ధపరిచిన మేలు మనకి ఇవ్వడమే. ఎప్పుడు ఇస్తాడు అంటే భయభక్తులు కలిగి ఉంటేనే. హల్లెలూయా. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనను ఆధారముగా చేసుకుంటారో ఆయన సిద్ధపరిచిన మేలు చాలా గొప్పదిగా. హల్లెలూయా. ఇంకొక మేలు ఏంటంటే ఆయన నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము. ఎవరిని ఆశ్రయించాలంట? ఆశ్రయము. హల్లెలూయా. 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 ఆయన తనను ఎందరూ, ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఆయన మేలులను దాచిపెట్టేవాడు, మేలులను సిద్ధపరిచేవాడు. వినండి జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర తీసేసుకుంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. 34వ అధ్యాయంలోకి రండి. ఇదే కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. సింహపు పిల్లలు నేమి గలవై ఆకలి గొన్ను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఇది అందరికీ తెలిసిన లేఖనమే. కానీ ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళి మనం ఆలోచిస్తే, కొంచెం క్షుణ్ణంగా మనం ఆలోచిస్తే, వినండి. అడవికి రాజు సింహం. అడవికి రాజు సింహం. ఊర్లోనంట పిఎల్ మోడీ గారు అని ఒక ఆయన, వినండి ఒకసారి వినండి. పిఎల్ మోడీ గారు అని ఒక ఆయన రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే బస్ స్టాండ్ లో వ్యక్తిని అడిగితే, అయ్యా మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించారా అని అడిగారు. ఒక అయ్యగారు, పిఎల్ మోడీ గారు అని ఒక అయ్యగారు ఒక వ్యక్తిని యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించారా అని అడిగితే ఆయన అన్నాడు కదా, హే నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించావా నన్ను అడుగుతావా అని చెప్పి నా వైపు చూడండి. హల్లెలూయా. నన్నే అడుగుతావా అని ఆయన కొట్టడానికి వెళ్ళిపోయి కోపంగా ఆయన వైపు చూస్తూ, వినండి, కోపంగా ఆయన వైపు చూస్తూ ఆయనని కొట్టారు. కొట్టడానికి వెళ్ళిన తర్వాత, కొట్టేసిన తర్వాత చాలా రోజులు
సింహం ఏ జంతువు కూడా ఆహారం తీసుకుంది. అంత బలము గలది, అంత క్రూరమైనది, అంత భయంకరమైన సింహమే ఒకవేళ ఆ సింహపు పిల్లలే లేవి కలిగి ఆకలి కొనవచ్చేమో కానీ వినండి 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 నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొందుతూ మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. నిన్ను ఆశ్రయించిన పిల్లలకు హల్లెలూయా, నిన్ను ఆశ్రయించిన పిల్లలకు మా పిల్లలకి లేదు ఎక్కడో ఉన్నారు, మా అమ్మాయి ఎక్కడ లేదు, మా అమ్మాయి ఎక్కడో ఉంది, మా అబ్బాయి ఎక్కడ లేదు, మా అబ్బాయి ఎక్కడో ఉన్నారు. నిన్ను ఆశ్రయించిన వారి పిల్లలకు ఏ మేలు హల్లెలూయా. ఆయన మేలు చేసేవాడు, ఆయన జాలి చూపించేవాడు, ఆయన కనికరము పడేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన బాగు చేసేవాడు, ఆయన బలమిచ్చేవాడు. నిశ్చయముగా ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు లేకుండా చేసేది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో రండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఏంటన్నా ఇది ఏ కాలం? చెడు కాలం. వినండి వినండి వినండి, ఏ కాలం ఇది? అమ్మగారు ఇది ఏ కాలం? చెడు కాలం. కాబట్టి బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు ఈ కాలంలో? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఓరకుంటాడు. కాబట్టి చూడండి 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. మనము బ్రతుకున్నట్లుగా ఏం చేయాలి? కీడుని విడిచిపెట్టాలి. వినండి వినండి, ఏం చేయాలి? కీడుని విడిచిపెట్టేసి మేలుని వెతకాలి. ఎక్కడ మేలు దొరికింది? ఎవరి ద్వారా మేలు పొందుకుంటాం? ఎవరి ద్వారా నేను దీవించబడతాను? ఎవరి ద్వారా? వినండి 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 జాగ్రత్తగా. అబ్రహామును దేవుడు పిలవక మునుపు తండ్రి నివాసంలోనే ఉన్నాడు, తన జీవితం ఏదో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అనేక మందిని తండ్రిగా మార్చాడు. వినండి వినండి, ఆశీర్వాదమునకు వారసుడుగా చేశాడు అబ్రహాము. ఎలా చేశాడు? ఆశీర్వాదమునకు వారసుడుగా చేశాడు. దేవుని పిలుపుని ఎవరైతే వింటారో, ఆయన మాట ఎవరైతే వింటారో వారిని ఆశీర్వాదమునకు వారసుడుగా ఆయన చేయగలిగిన సమర్థుడైన వాడు. హల్లెలూయా హల్లెలూయా. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ద్వారా అంత ఎఫెక్టివ్ ఏం లేదు. ఆయన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాల. ఆయన ద్వారా అనేక మంది హింసించబడ్డారు, చంపబడ్డారు, గాయపరచబడ్డారు, అనేక మందిని దూషించాడు. అందుకని ఆయన నేను పూర్వం హింసకుడను, దూషకుడను, హానికరుడను ఆయన నన్ను దేవుడు ఎలా చేశాడంట? పౌలుగా మార్చి ఆయన మాట ఎప్పుడైతే విన్నాడో, ఆయనను ఎప్పుడైతే ఆశ్రయించాడో, ఆయనను ఎప్పుడైతే అంగీకరించాడో, ఆయన యందు ఎప్పుడైతే సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నాడో, వినండి అప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆనాటి కాలంలో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన పత్రికలను, ఆయన రాసిన లేఖనాలను, ఈ 13 పత్రికలు చదువుతుంటే ఎంత గొప్ప బలం పొందుకుంటామో. ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతామా అంటారు. అభిషేకం లేనప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంది? గొర్రెలు కాచుకోవడం, దేవుని స్తుతించడం, ఇంకా ఏదో తాత్కాలికంగా ఉంది. దేవుని స్తుతించడం అన్నలో చూడాలా? దేవుని స్తుతించడం
స్తుతించడం తండ్రి చూడాలా, దేవుని స్తుతించడం రాజు చూడాలా, దేవుని స్తుతించడం ప్రవక్త చూడాలా. దేవుని స్తుతించడం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే మనుషులు వినాలనుకోకూడదు, మనం స్తుతిస్తే మనుషులు వినాలనుకోకూడదు, మనం ప్రార్థించేటప్పుడు మనుషులు చూడాలనుకోకూడదు, మనం దేవుని స్తుతించేటప్పుడు మనుషులు చూడాలనుకోకూడదు. మన ఆలోచన ఏమై ఉండాలి అంటే, నేను ప్రార్థించిన దేవుడు నన్ను చూడాలి, నేను దేవుని స్తుతించిన దేవుడు నన్ను చూడాలి. దావీదుని దేవుడు చూశాడు. హల్లెలూయా. దావీదుని దేవుడు చూసిన తర్వాత తన ప్రవక్తను పంపించాడు. ఎక్కడో ఒక గ్రామంలో, ఆ గ్రామంలో వారి నివాసంలోనికి, ఇదిగో ఈ గ్రామంలో నుండి, ఈ నివాసంలో నుండి ఈ కడపటి వాడు ఈ దేశానికే రాజు కాబోతున్నాడు. హల్లెలూయా. నీ గ్రామం ఏంటో అందరూ తెలియకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. నీ నివాసం ఏంటో అందరూ తెలియకపోవచ్చు, అని దేవుడు చూస్తున్నాడు. నీ నివాసంలో ఉన్న పరిస్థితులు ఏంటో ఎవరికి తెలియకపోవచ్చు. ఒక్కోసారి తినకో లేకపోతే ఏడ్చి చాలాసార్లు బాధపడి ఇబ్బందులు పడుతూ, అప్పుల భారం, అనారోగ్యాల భారం, ఇబ్బందుల భారం, అవమానాలు, నిందలు, ఇవన్నీ నీ కుటుంబంలో ఎదురయ్యాయి. నీ కుటుంబంలో అనుభవించాయి. మనుషులు ఎవరు నేను చూడకపోవచ్చు, కానీ నీవు రహస్యముగా దేవుని స్తుతించినట్లయితే, రహస్యంగా దేవుని సహాయం కోరుకున్నట్లయితే, రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ఆయన నీ ప్రార్థనను ఆలకించి నీ మొదలు విని నీ జీవితంలో అనేక మంది ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడేటట్టుగా నీ జీవితాన్ని మార్చగలుగుతాను. హల్లెలూయా. అందరూ ఒకసారి దగ్గరికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభువా చెప్పండి మాట. ప్రభువా నేను ఆశీర్వాదమునకు వారసుడిగా మార్చబడాలి. ఆమేన్. సరే, అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీడును ద్వేషించి ఏముంది? కీడు విడిచి మేలు వెతకాలి. అలాగూ చేసిన మీరు అనుకున్న చోటున దేవుడును సైన్యగలిపి యెహోవా మీకు తోడై ఉండును. వినండి. ఎప్పుడైతే కీడును విడిచిపెడతామో, మేలును వెతుకుతామో, అప్పుడు ఎవరు మనకు తోడుగా ఉంటాడంట? సైన్యంలో కలిపి యెహోవా మీకు తోడుగా ఉండును. 15వ వచనంలో చూసినట్లయితే కీడును ద్వేషించి, ముందేమో కీడును విడిచి, ఇప్పుడేమో కీడును ద్వేషించి. మొట్టమొదటిగా ఎలా ఉండాలి? కీడును విడిచిపెట్టాలి. రెండోదిగా కీడును విడిచిపెట్టడమే కాదు, కొంతమంది విడిచిపెట్టి ప్రేమిస్తారు. అట్లా కాదు, విడిచిపెట్టేసి ద్వేషించాలి. హల్లెలూయా. కీడును ద్వేషించి ఏం చేయాలండి? మేలును ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలంట? మనం మేలును ప్రేమించాలి. గుమ్మములో న్యాయం స్థిరపడును. అప్పుడు నీ గుమ్మములో, అంటే వినండి కూర్చో, ఏడ్చావా? తోడు చేస్తా. వినండి. అప్పుడు నీ గుమ్మములో న్యాయం స్థిరపడును. ఏమన్నాడు? గుమ్మములో అంటే నీ ఇంట్లో న్యాయం జరిగింది, నీ ఇంటికి న్యాయం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసినప్పుడు? కీడును ద్వేషించినప్పుడు. అమ్మా ఏం చేసినప్పుడు నీ ఇంట్లో న్యాయం జరిగింది, న్యాయం స్థిరపరచబడింది. అంటే కీడును ద్వేషించినప్పుడు, మేలును ప్రేమించినప్పుడు నీ గుమ్మంలో న్యాయము స్థిరపడదు. అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది, కీడును ద్వేషించేసి మేలును ప్రేమించు, ఖచ్చితంగా నీ గుమ్మంలో ఏం కలిగింది? న్యాయం స్థిరపరచబడుతుంది. ఇంకా చదివినట్టు కింద చదవండి ఒకసారి. న్యాయం స్థిరపడును, న్యాయం స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును యెహోవా కనికరించు. దేవుడు ఏం చేస్తాడంట? శేషించిన వారి సంతతిలో నుండి, శేషించిన సంతతి వారిలో నుండి వారిని కనికరిస్తాను అని అంటున్నాడు. అయితే దేవుడి దగ్గర నుండి మనం మేలు పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? మీరు దేవుడి దగ్గర నుండి మేలు పొందాలంటే ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన హృదయాలను దేవునికి సమర్పించుకోవాలి. మొట్టమొదటి విషయం, మన హృదయాలను దేవునికి సమర్పించుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి.
నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నా మార్గంలో నీకు అంతగా నీ కళ్ళకు ఇంపుగా ఉండదు. ఏమంటున్నాడు అంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఎందుకని హృదయాన్ని అడుగుతున్నాడు ప్రభు? ఎందుకని హృదయాన్ని అడుగుతున్నాడు చెప్పండి, నా వైపు చూడండి. ఏమా హృదయాన్ని ప్రభు ఎందుకు అడుగుతున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కాదు. మోసకరమైన దాన్ని నాకు ఇస్తే నేను వినండి, శ్రేష్టమైనది నీకు ఇస్తాను. హల్లెలూయా. వ్యాధి కలిగింది నాకు ఇస్తే స్వస్థత కలిగింది నీకు ఇస్తాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. నీ హృదయం నాకేమో అప్పుడు అన్నాడు, నీ కళ్ళకు ఇంపుగా ఉండు, నీ మార్గములు నీ కళ్ళకు ఇంపుగా కనబడతాయి. వినండి, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి అని అన్నారు. ఈ లోక మర్యాద మనుషులు ఎంతగా ఉత్తమమును అనుకూలమైనది సంపూర్ణమైన లేదు దేవుని స్థితి మీద తెలుసుకొని రూపాంతరం మన మనస్సు మారి నూతన పరచబడాలి. హల్లెలూయా. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే మనలను మన హృదయమును ప్రభువుకి సమర్పించుకోవాలి. ఏం చేయాలి? మనం మేలు పొందాలంటే మన హృదయాలను సమర్పించుకోవాలి. అప్పుడు మోసకరమైనది మన హృదయం మన జీవితంలో లేకపోతే ఆశీర్వాదకరమైనదే మనలో ఉంటది. హల్లెలూయా. ఘోరమైన వ్యాధి కలిగినది మన హృదయం మన జీవితంలో లేకపోతే అప్పుడు స్వస్థతనిచ్చే యెహోవా, స్వస్థపరిచే యెహోవా మనలో ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు మన జీవితం మేలుకరముగా మేలుకరముగా గడుపుకుంటూ ఉంటాం. అయితే ఇలానే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు కదా, మేలు చేత కీడును జయించాలి. ఏం చేయాలి? మేలు చేత కీడును జయించాలి. కీడు చేత మేలును జయిస్తామంటే కుదరదు. కీడు చేసిన వాళ్ళకి కీడు చేస్తే ఏముంటది? ఉపయోగం ఉంటుందా? ఒకవేళ మేలు చేత మనం ఏం జయించాలంట? కీడును జయించే వాడుగా ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి ప్రేమించాలి. మేము చేసే పనేగా అంటే వినండి జాగ్రత్తగా, చేసే పనే కానీ కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు ఉంటారు. దేవుని కంటే ఇంపార్టెన్స్ ఇచ్చే థింగ్ ఉంటారు. వస్తువులు ఉంటాయి, సంపద ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, గృహాలు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి. దేవుని కంటే ఎక్కువగా ఇచ్చే సెలబ్రిటీస్ ఉంటారు. ప్రార్థన కాదు కానీ ఈరోజు ప్రార్థన కాదు. దేవుడు కావాలా, లోకం కావాలా అని అడిగితే ఏం చెప్తారు మీరు? దానికి దేవుడు కావాలని చెబుతారు. కానీ మీకు ఈరోజు 10,000 ఇస్తామా? ఆ ప్రార్థన జరిగి 10 నుంచి 1 గంటల వరకు మా దగ్గర నుండి ఈరోజు 10,000 ఇస్తామంటే ఇక్కడ ప్రార్థన చెప్పండి. మళ్ళీ అడగండి, ఇప్పుడు దేవుడు కావాలా డబ్బులు కావాలని అంటే ఏం చెప్తారు మీరు? దేవుడు కావాలి చెప్పడానికి మాత్రం ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఈరోజు 10,000 ఇస్తాం, 10 నుంచి 1 గంట దాకే ఉండాలి మా దగ్గర అంటే ఏమంటారు? మీరు చాలా మంది తెలుగుగా ఏం ఆలోచిస్తారు అనుకున్నారు? దేవుడు నాకు ఇస్తే అప్పుడు దశమాగం దేవుడికి ఇచ్చి నేను వెళ్తాను ఎయిర్పోర్ట్కి ఏం 10,000 అంటే యాడ సంపాదిస్తాం, యాడ తింటాం మనం అని అనుకుంటారు కదా, అవునా కదా? కానీ ఎప్పుడైతే నువ్వు వాటిని విడిచిపెట్టి 10,000 కంటే నా దేవుడి సన్నిధి గొప్పది అని ఎప్పుడైతే ఇక్కడ నిలబడతావో 10 లక్షలైనా ఇవ్వగలిగిన మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా, దేవుడు కావాలా డబ్బులు కావాలా? సరే ప్రేమించాలి. డబ్బులు ప్రేమించిన, వ్యక్తిని ప్రేమించిన, వస్తువులు ప్రేమించిన, సెలబ్రిటీస్ని ప్రేమించిన, ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోడు. భర్తను కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించుకోడు. భార్య కూడా దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించుకోడు. ఈ లోక ప్రేమలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, ఈ లోక స్నేహాలన్నీ మోసమే
కదా, అన్నీ మోసమే. మా అమ్మ అంటే నాకు పిచ్చి ప్రేమ ప్రాణం అని అన్నాడు అనుకో కొడుకు, అమ్మా నాకు ఒక 10,000 కావాలి, ఒక 500 కావాలని కొడుకు అంటే, అమ్మ 500 అక్కడేరా పెంచి పెద్ద చేసి ఇప్పుడు నువ్వు మాకు ఇవ్వాల్సింది పోయి మేము మీకు ఇవ్వాల్సి వస్తుందా అని ఏమంటారు అమ్మోళ్ళు? ఇయ్యో ఎంత కట్టులో ఉంది, ఎంత కొట్టులో ఉంది అంటారా? అప్పుడు అమ్మ నువ్వే నాకు ప్రాణం, అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అన్న కొడుకు ఏమవుతాడు ఇప్పుడు? అంటాడా? అంటారా? అమ్మ మీద ప్రేమ, ఆ ప్రేమ ఉండిద్దా? సరే కొడుకు దగ్గర అయిపోయింది, ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు తల్లి కొంచెం ఏమన్నా పని చేసుకుంటాను, రోజుకో 500 రోజుకో 300 రోజుకో 300 వస్తున్నాయి అనుకోండి. అరే నాకు అర్జెంట్గా ఒక 500 కావాలి అని అమ్మ ఫోన్ చేసింది అనుకో, డాడీ అమ్మ నాకు డబ్బులేదు మొత్తం ఖర్చు అయిపోయి ఎక్కడ కట్టాం అని అన్నాడు అంత అబ్బాయి. చూసువాడు చిన్నప్పుడు ఎంత పెట్టాను అడిగి, ఎంత చూసుకున్నానని, ఎంత ప్రేమించాను ఆమెను అమ్మాయి అయినా ఎంత ప్రేమించాను ఆమెను 1000 రూపాయలు ఇవ్వలేదు చూసువామా, మాకు ఎందుకు చెప్తావులే అని పెట్టేస్తాను. తర్వాత పెట్టేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి చేసిన అమ్మాయి చేసిన ఫోన్ మాట్లాడేటప్పుడు నాన్న అన్నం తిన్నావా అని అడగరు. ఏమంటారు? చెప్పు ఏంటి సర్లే, మొత్తం డైవర్ట్ అయిపోతుంది, మాట తీరు మారిపోతాయి. ఎందుకని ఆలోచన ఏమై ఉంటది? ఈ ప్రేమలన్నీ ఇలానే ఉంటాయి, ఏమీ ఆశించకుండా మనల్ని ఒకే ఒకరు ప్రేమిస్తున్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ దగ్గర నుండి ఏమీ ఆశించలా, నీ కొరకే ఆయన మొత్తం సర్వము ధారపోసాడు, నీ కొరకే రక్తమంతా దారుగా పోసేశాడు, నీ కొరకే ఆయన శరీరంలో ఉన్న ఎముకలన్నీ నలిగిపోయాయి, కండ కూడా బయటకు వచ్చేసింది, తలపైన ముళ్ళ కీడు పెట్టించుకున్నాడు ఆయనే, మహిమను విడిచి భూమికి దిగి వచ్చాడు ఆయన. ఏమి ఆశించదు, నిన్ను సృజించినవాడు నిన్ను కంటికి రప్పలాగా కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రేమలన్నీ మోసకరమైనవి, ఆయన ప్రేమే శాశ్వతమైనది. ఒక వ్యక్తి పైన ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం అనుకో, ఆ వ్యక్తి ద్వారా తాగలిగింది జాగ్రత్త. ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరన్నారు అనుకో, ఆ వ్యక్తి లాగించి కొట్టాడు అనుకో, దాని జలుబు కూడా ముక్కులు నిండిపోతే, కళ్ళు నిండిపోతాయి, హృదయం కూడా బరువెక్కిద్ది, ఏం పని చేయలేం, ఏమైనా బట్టలు వేసుకోవాలన్నా వేసుకోబుద్ధి కాదు. అన్నాడు మా అబ్బాయి, అన్నాడు మా అమ్మాయి, అన్నారు. ఎందుకని? నువ్వు మొదటిగా దేవుడిని ప్రేమించుడు, దేవుడిని ఆశ్రయించుడు, దేవుడిని వెంబడించుడు, దేవుడు నీకు వెనకాల నువ్వు కోరుకున్నవన్నీ తీసుకొస్తాడు అంతే. హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు పరిగెత్తుతూ ఉండు, నీకు కావాల్సినవన్నీ నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటావు. హల్లెలూయా. కుక్కలు కావాలని కుక్కలకి పరిగెత్తితే కుదరదు. కుక్క కావాల్సింది ఏంటిది? కేజీ మోసం పట్టుకొని నువ్వు పరిగెత్తి నీ అంటే కుక్కలు రావాలి. సింపుల్ గా నవ్వుకోవడానికి అది పనికొచ్చింది. మరి ఆత్మీయంగా మనకు కావాల్సిన దేవుని మనం ఆశ్రయించి దేవుని వెనక మనం పరిగెత్తుతూ ఉంటే, దేవుని వెనక నడుస్తూ ఉంటే, దేవుని అడుగుజాడలో మనం అడుగులు వేస్తూ ఉంటే, ఆయన మనకు కావాల్సింది కూడా, నీకు ప్రేమ కావాలా, లేకపోతే నీకు వ్యక్తులు కావాలా, లేకపోతే నీకు ఆశీర్వాదం కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నీకు ఆనందం కావాలా, లేకపోతే నీకు సమృద్ధి కావాలా, నీ జీవితంలో మార్పు కావాలా, ఎప్పుడైతే నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే అన్ని నీకు నేను మొన్న చెప్పాను మీకు, కొన్నిసార్లు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, మళ్ళీ చెప్తున్నాను. తాగుబోతుడు దేవుని సన్నిధికి రావాలి అంటే ఏం చెప్తాడు? ప్రార్థనకు రాయా అంటే చెప్పండి, ప్రార్థనకు రాయా అని అంటే ఆయన ఏం చెప్తాడు మనకి? ఈ ఆడాయని వచ్చేది, నేను తాగుబోతున్నా తెలుసా, తాగుడు మానేసాక ఒక్కరే అంటాడు. అవునా కదా? వాస్తవం చెప్పండి. ఒక విషయం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుని సన్నిధికి రండి అంటే ఆమె ఏమనేది? ఏమనిద్దామా? రామన్న పెద్దనాన్న ఎట్లా అడిగాడు, అమ్మ ప్రార్థనకు రావచ్చు అమ్మా. ఆమె ఏమని అనుకున్నారు? నేను వస్తే నీ చర్చిలో ఉండరయ్యా అంట.
ఇలాగా జరిగింది. మేమంతా నీ చేతిలో ఎవరు ఉండరు అంటే వాళ్ళు అలాంటి హృదయంతో ఉన్నారు. ఓకేనా? పచ్చి లేకపోతే ఇలాంటి క్రూరుడు అంటారు కదా, లేకపోతే మూర్ఖుడు, పనికిరాని వాడు దేవుని సన్నిధికి రమ్మంటే నేను ఊరికి పని పడుతున్నా, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఏం ఉపయోగం అంటారు. క్రూరుడు, హత్య చేసిన వాడు, హంతకుడు దేవుని సన్నిధికి రమ్మంటే నేను ఎంత వస్తాను సభ్యునే మనుషులు సభ్యులు అని నేను రాలేను అని అంటారు. అక్కడ ఆగి ఆలోచించింది. నేను ఒక రోగం వచ్చిన వ్యక్తికి డాక్టర్ గారి దగ్గరికి తగ్గిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను అని అంటాడా? రోగంతో ఉండగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను అంటాడా? నేను చెప్పండి ఒకసారి. నీకు బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చిందమ్మా, నాకు వచ్చింది, మీకు రాలేదు. నాకు బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది, నేను రోగంతో ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానా? రోగం తగ్గిపోయాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానా? రోగంతో ఉన్నప్పుడే వెళ్తాను. ఎందుకని? నా రోగానికి ఏం మెడిసిన్ వేయాలో ఆయనకు తెలుసు, ఏ ఇంజక్షన్ చేయాలో, ఏ సెలైన్ పెట్టాలో, ఏ కోర్సు ఇవ్వాలో తెలుసు, ఆయన చేస్తాను. నువ్వు తాగుబోతుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రా. నీకు ఏ మెడిసిన్ ఇవ్వాలో ఏ దేవునికి బాగా తెలుసు, ఆ మెడిసిన్ ఇస్తాను. నువ్వు పచ్చి తిరుగుబోతుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రా. నీకు ఎలాంటి ఇంజక్షన్లు చేయాలో, ఎలాంటి సెలైన్ చేయాలో ఆయనకు తెలుసు, ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాను. హల్లెలూయా. వాళ్ళు వస్తే మేము అనడానికి లేదు. ఇక్కడ ఇది ఎవరి సంఘం? ఇది ఎవరి సంఘం? నేను మీ నీతి మంత్రుల కొరకు వచ్చాను అని అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఆయన కొరకు తెలుసా, ఆయన మంత్రులకు వస్తున్నాడు అంటారు కొంతమంది. నువ్వు రాకపోతే నేను ఆయన కోసం దేవుడు. హల్లెలూయా. మనము పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. రెండోదిగా ఆయనను మనం ప్రేమించాలి. చూడండి, రోమియోకి రాసిన పత్రిక తీయొద్దులుగా నా వైపే చూడండి. రోమియోకి రాసిన పత్రిక 8 తీసుకున్నాడు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చేత పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము ఇప్పుడు జరిగే సమస్తము సమకూడి జరుగుతుంది. ఎవరికంట? మేలు కలుగుటకై. మేలు కలుగుటకై. నీకు జరిగే ప్రతిదీ కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఎవరికి అంట? దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇతను గురించి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయాలకు గోచరము కాలేదు. హల్లెలూయా. ఎవరికంట? దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో, దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏం చేస్తారంట? ఆయన చేసే మేలులు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కావు. నా కన్నుల్లో కూడా ఉండలేదయ్యా ఆ మేలు పొందుకుంటాను. నా హృదయంలో కూడా ఎప్పుడు అనిపించలేదయ్యా నేను ఎంత గొప్ప స్థితిలోకి వస్తాను, నేను ఎంత గొప్ప, నాకు ఏంటి ఆశీర్వాదం, ఏంటి మేలు అంటే చెప్పనా? నేను గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణంగా నువ్వు దేవుని ఆశ్రయించడమే, సంపూర్ణంగా నువ్వు దేవుని నమ్మడమే. అంతకన్నా గొప్ప మేలు కూడా చెప్పనా? మీరు చెప్పనా? నువ్వు ఇప్పటికీ సజీవుగా ఉండడమే అంతకన్నా గొప్ప మేలు ఉందంటారా? నువ్వు బతుకున్నావు. హల్లెలూయా. బతుకుడమే కాదు, ఆయన సన్నిధికి వచ్చావు. హల్లెలూయా. అందుకని అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కానటువంటి గొప్ప మేలు ఆయన మన కొరకు సిద్ధపరిచారు. హల్లెలూయా. దేవుని ప్రేమించాలి. మూడవదిగా నీచ కార్యాలను తిరస్కరించాలి. ఏం చేయాలి? నీచ కార్యాలను తిరస్కరించాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. హల్లెలూయా. ఏం చేసిందంట? కీడు చేస్తే కీడు ఏం చేసింది? పాపులను తరివేస్తుంది. మేలు నీతిమంతులకు ప్రతిఫలంగా ఉంటుంది. నువ్వు నీతిమంతులుగా ఉన్నట్లయితే, వినండి,
నీతిమంతులుగా ఉన్నట్లయితే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే మీరు. నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నువ్వు నీతిమంతులుగా ఉంటావా, పాపులుగా ఉంటావా? నీతిమంతులుగా ఉంటే మేలు కలిగేది, పాపులుగా ఉంటే ఆ కీడు నిన్ను తరిమి కొట్టింది. కీడు మనలను తరిమి కొట్టక ఉంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న నీచ కార్యాలను తిరస్కరించేవాళ్ళం, నీచ కార్యాలను విడిచిపెట్టేవారుగా ఉండాలి. నీచ కార్యాల జోలి మనం వెళ్ళకుండా ఉండేవారుగా ఉండాలి. నీచ కార్యాలు మన జీవితాల్లో ఉన్న ప్రతిదీ దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపంలో చూసుకొని వాటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. నాలుగోదిగా యథార్థంగా జీవించాలి. ఏం చేయాలి? యథార్థముగా జీవించాలి. అబ్బో నిజం చెబితే పడతారు మరి వాళ్ళు, నిజం చెబితే మనకి మేలు కలగదు. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు పిల్లలు కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా 3,000 ఇస్తామండి అని చెప్పారు. ఏం చెప్తారు? ముగ్గురే అనుకుంటలే మా పిల్లలు కూడా. యథార్థంగా ఉంటారు. ఎలా ఉంటారంట మనం? చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకున్నాడు. హల్లెలూయా. ఆయన సూర్యుడును కేవలమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. దేవుడు ఏమేమి ఇస్తాడంట? కృపనిస్తాడు, ఘనతనిస్తాడు. నిశ్చయంగా నీకు కృప కలుగును గాక, నిశ్చయంగా నీకు ఘనత కలుగును గాక. కృపను ఘనతను ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన కృపయు ఘనతను ఇచ్చి ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి మేలు అనేది పొదుపుగా ఉండదు. హల్లెలూయా. తర్వాత చూడండి, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం ముగించుకుంటున్నాను. 1వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలు. 5వదిగా శుద్ధ హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? 5వది శుద్ధ హృదయం గురించి. హిస్సోపుతో నన్ను కలుగు, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి. ఇలాగ దావీదు భక్తులు ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం చదివిన లేఖనం ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడు. దేవుడు ఎలాంటి వాడంట? దయాళుడు, దయ చూపించేవాడు. దయతో నన్ను కనికరించు, దయతో నన్ను ఘనపరచు, దయతో నన్ను తప్పించు అని మనము ప్రార్థన చేస్తుంటాం. నీ దయ నాకు కావాలి. ఆయన దయ లేనిదే మనము ఏమీ చేయడం, జీవించలేం కూడా. అంతే. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలం. నా జీవితం అంతా కూడా ఆయన దయ లేకపోతే నేను బ్రతకలేను అన్న విధంగా మన జీవితం మార్చబడాలి. హల్లెలూయా. ఆయన దయ లేని బ్రతుకు ఒక బ్రతుకే కాదు. ఆయన కృపలేని బ్రతుకు ఒక బ్రతుకే కాదు. ఆయన దయను పొందుకునే వాళ్ళంగా ఉన్నారు. చివరిగా వాక్యమందు లక్ష్యం ఉంచే వాళ్ళంగా ఉంటారు. చివరిగా ఏం కావాలి? మనం వాక్యమందు లక్ష్యం ఉంచాలి. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇది చివరిగా జాగ్రత్తగా వినండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారు వేకువ చుక్క ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి
దీపమై ఉన్నట్టుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినగా మీకు మేలు. హల్లెలూయా. ఎప్పుడు మేలు చెప్పండి, ఎప్పుడు మేలు? వాక్యమందు లక్ష్యం ఉంచినగా. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది. ఏంటి ఆ స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది అంటే, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించుగా. దీపమై ఉన్నట్టున్నది, దీపమై ఉన్నది. చీకటి గల చోటు దీపముగా ఉండేది వాక్యం. కొన్నిసార్లు అంధకారం వంటి పరిస్థితులు మన జీవితంలో ఆవరించినప్పుడు, అంధకారం వంటి పరిస్థితులు మన చుట్టూ కమ్ముకున్నప్పుడు, మన జీవితం ఎటు కదలలేనటువంటి పరిస్థితి, మన ఆలోచన ప్రకారం మనము కొన్నిసార్లు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఎటు చూసిన అంధకారమే కనబడుతున్న వయలో ఆయన వాక్యాన్ని వెలిగించు దీపమే. హల్లెలూయా. ఆ వాక్యమును ఎవరైతే లక్ష్యమిస్తారో వారు దీపస్తంభం మీద పెట్టిన దీపము వలె నిత్యము వెలుగుతూ ఉంటారు. హల్లెలూయా. నిశ్చయంగా నీవు ఈ కుటుంబం దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె వెలుగుతూ కాక. ఇక ఆరిపోదు ఆ దీపము. సుడిగాలైనా, తుఫానైనా, వర్షమైనా, ఏ పరిస్థితులు వచ్చినా గానీ వాక్యముతో జీవించిన, వాక్యముతో వెలిగిన జీవితము ఆరిపోదు. వాక్యము ఉన్న హృదయము ప్రద్దలైపోదు. వాక్యముతో కలిసి వాక్యమును అనుసరించే జీవితాలు పతనమవ్వవు. గుర్తుపెట్టుకోవాలి. జీవితాలు పతనమైపోతున్నాయంటే, హృదయం బద్దలైపోతుందంటే, హృదయం వేదనతో నిండి ఉందంటే, హృదయంలో ఉన్న వేదన కన్నీరుగా కారిపోతున్నాయి అంటే, ఎటు జీవించలేనటువంటి పరిస్థితులు, మన మీద మనకే కోపము, మన మీద మనకే ద్వేషము, మనకు నచ్చకపోయినటువంటి పరిస్థితులు, మన కుటుంబం వారికే మనకు నచ్చలేనటువంటి పరిస్థితులు మన చుట్టూ కమ్ముకున్నప్పుడు, నీ జీవితంలో వెలుగు కలగాలి అంటే, నీ బ్రతుకు వెలుగుమయముగా ఉండాలి అంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యం నీవు లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యమే నీ జీవిత గమ్యమై ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ వాక్యమును లక్ష్యం ఉంచుతారో వారికి మేలు, వారికి మేలు. నిశ్చయముగా మేము మనమందరం అనుభవించుకుంటాక. ఈ 5 చెప్పండి ఒకసారి. నాకు నేను ముగించేస్తాను. చెప్పాను, నేనే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత నాకు చెప్పండి. మన హృదయాలు దేవునికి సమర్పించాలి. అదేనా? రెండోదిగా దేవుని ప్రేమించాలి. మూడోదిగా నీచ కార్యాలను విడిచిపెట్టాలి. నాలుగోదిగా యథార్థంగా జీవించాలి. ఐదోదిగా శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ఆరోదిగా వాక్యం లక్ష్యం ఉంచాలి. చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి, నేను ముగించేస్తాను. ఇంకా హృదయాలను, రెండోదిగా మూడోదిగా యథార్థముగా ఉండాలి, యథార్థంగా జీవించాలి. నాలుగోదిగా నీచ కార్యాలను విడిచిపెట్టాలి. ఐదోదిగా ఐదోది ఉంది, శుద్ధారోగ్యం కలిగి ఉండాలి, శుద్ధారోగ్యం కలిగి ఉండాలి. ఆరోదిగా వాక్యం లక్ష్యించాలి. ఆ లక్ష్యం ఉంచిన వారికి నిశ్చయమైన, శాశ్వతమైన, ఆశీర్వాదకరమైన మేలు దేవుడు దయచేయడం కాక. ప్రార్థన చేస్తుంది. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా?